భారతీయ సినిమా చరిత్రలో ఇదంతా ఎప్పుడూ జరగలేదు. రామాయణ చిత్రానికి సంబంధించి కొన్ని రోజుల క్రితం విడుదలైన ఫస్ట్ గ్లింప్స్తో పాటు బడ్జెట్ గురించిన చర్చలు కూడా తీవ్రంగా ఊపందుకున్నాయి. కొందరు 1500 కోట్లు అంటున్నారు, మరికొందరు 2000 కోట్లు అంటున్నారు. కానీ అసలైన వాస్తవం ఇప్పుడే బయటపడింది. ఈ భారీ పౌరాణిక చిత్రం నిర్మాత నమిత్ మల్హోత్రానే తాజా పాడ్కాస్ట్లో నిజాన్ని వెల్లడించారు. అబ్బా, విని ఆశ్చర్యపడాల్సిందే. నమిత్ చెప్పిన వివరాల ప్రకారం 2 పార్టుల రామాయణ సినిమా మొత్తం బడ్జెట్ సుమారుగా $500 మిలియన్, అంటే దాదాపు 4000 కోట్ల రూపాయలు. ఇదే నిజమైతే ఇది భారతీయ చలనచిత్ర చరిత్రలోనే కాక ప్రపంచ సినీ రంగంలోనూ అత్యంత ఖర్చుతో తెరకెక్కుతున్న చిత్రాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఇప్పటి వరకు విడుదలైన ఏ భారతీయ చిత్రానికైనా బడ్జెట్ 1000 కోట్లు దాటలేదు. కానీ రామాయణ దాన్ని 4 గింతలు దాటేసింది. నమిత్ మాట్లాడుతూ 2 పార్టులు కలిపి మేము $500 మిలియన్ ఖర్చు చేయబోతున్నాం. మన దేశపు గొప్పదైన ఇతిహాసానికి ప్రపంచానికి చూపించే గొప్ప కథకి ఇది లార్జెస్ట్ ఫిల్మ్ అవుతుంది. హాలీవుడ్లో కొన్ని సినిమాల కంటే తక్కువ ఖర్చులోనే మేము ఎక్కువగా చేస్తున్నాం. ఇది డబ్బు కోసం చేసే సినిమా కాదు, ఒక కళ తీర్చుకునే ప్రయత్నం అన్నారు. ఇది కేవలం భారతీయ ప్రేక్షకులకే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషలలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం కూడా హాలీవుడ్ బిగ్గీస్ అంటే DC, మార్వెల్లా గ్లోబల్ స్కేల్లో ఉండేలా మలుచుతున్నారు. విజువల్ ఎఫెక్ట్స్, కాస్ట్యూమ్స్, సెట్లు అన్నీ కూడా అంతర్జాతీయ ప్రమాణాల్లో ఉండనున్నాయి. ఈ సినిమాలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, యష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా కనిపించనున్నారు. మొదటి భాగం దీపావళి 2026లో, రెండో భాగం దీపావళి 2027లో విడుదల కానుంది.